Hi everyone, welcome to my channel. So today we are going to learn about the tenses. Tenses అనగా తెలుగులో కాలాలు అని అర్థం. So let's get into the video. What is tense? Tense is a form of the verb that allows you to express time. The tense of the verb tells us when an event or something existed or when a person did something. So in this, present, past and future are the three main types of tenses. Tenses అనగా తెలుగులో కాలాలని ముందుగా చెప్పుకుందాం. ఇది ఏ కాలంలో అనగా ఏ టైంలో జరిగిందో అనగా ప్రెజెంట్ వర్తమాన కాలమా భూతకాలమా భవిష్యత్ కాలమా అనేది ఈ టెన్సెస్ మనకి తెలియజేస్తుంది. సో ఇందులో మెయిన్గా ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం అని 3 రకాలుగా టెన్సెస్ని డివైడ్ చేశారు. సో దీస్ 3 types of tenses also subdivided into 4 types of tenses. Simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous. Next one, simple past. Second one, simple past, past continuous tense, past perfect tense, past perfect continuous tense. Next one, simple future. Simple future, future continuous tense, future perfect tense, future perfect continuous tense. So now we are going to learn about present continuous. So we have already videos about simple present, simple past, simple future. So let's go and check it into my description box. So now we are going to learn about present continuous. The present continuous tense is used to describe actions that are happening at the moment of speaking or ongoing actions in the present. It also used to talk about future plans or arrangement. Present continuous tense అనగా నేమ్లోనే ఉంది మీనింగ్ అనేది కంటిన్యూస్గా అంటే ప్రెజెంట్ ఎట్ ద మూమెంట్ జరుగుతున్నటువంటి పనిని ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది తెలియజేస్తుంది. ఇందులో మనం ఫ్యూచర్లో చేసుకున్నటువంటి ప్లాన్స్ని కానీ మన అరేంజ్మెంట్స్ని కానీ కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే తెలియజేయచ్చు. సో అది ఎలా అనేది నేర్చుకుందాం. Key uses of present continuous tense. Actions happening now. Actions occurring at the exact moment of speaking. మాట్లాడుతున్నటువంటి జరిగేటువంటి పని ఇది ఎలా తెలియజేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని జరిగినా దాన్ని ఈ కంటిన్యూస్ ఫామ్లోనే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే తెలియజేయచ్చు. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదువుతోంది. అంటే ఇప్పుడు తను చదువుతున్న విషయాన్ని మనం ఈ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేయచ్చు. టెంపరరీ యాక్షన్స్, యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అనగా షార్ట్ పీరియడ్లో జరిగేటువంటి యాక్షన్స్, కొద్ది సమయం వరకు జరిగేటువంటి పనిని కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ స్టేయింగ్ ఎట్ ఏ హోటల్ దిస్ వీక్. వారు ఈ వారం హోటల్లో ఉంటున్నారు. సో దిస్ వన్ ఈజ్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ యాక్షన్. సో వీ కెన్ రైట్ ఇన్ దిస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగేటువంటి పని కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లోనే తెలియజేయచ్చు. దే ఆర్ స్టేయింగ్ ఎట్ ఏ హోటల్ దిస్ వీక్. Future plans or arrangements. Actions planned for the near future. ఫ్యూచర్లో మనం చేసుకున్నటువంటి ప్లాన్స్ని కానీ మనం చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్ని కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలియజేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వి ఆర్ మీటింగ్ హిమ్ టుమారో. మేము రేపు అతన్ని కలవబోతున్నాం. వి ఆర్ మీటింగ్ హిమ్ టుమారో. మేము రేపు అతన్ని కలవబోతున్నాం. చేంజింగ్ సిచ్యువేషన్స్, సిచ్యువేషన్స్ దట్ ఆర్ డెవలపింగ్ ఆర్ చేంజింగ్. సందర్భానుసారంగా అంటే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతున్నా కూడా దానిని మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే తెలియజేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఈస్ గెట్టింగ్ కోల్డర్.
వాతావరణం అనేది చల్లబడుతోంది. సో దట్ వన్ ఈస్ చేంజింగ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వబోతుంది అనేది కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలియజేయొచ్చు. ద వెదర్ ఈస్ గెట్టింగ్ కోల్డర్. Sentence structure in present continuous form. Affirmative sentences, subject plus am, is, are plus verb plus ing form. Examples: I'm studying English now. Am studying English now. I, subject. Am, is, or helping verbs. Studying, study plus ing form, studying. I am studying English now. నేను ఇప్పుడు ఆంగ్లం చదువుతున్నాను. He is playing cricket. అతను క్రికెట్ ఆడుతున్నాడు. Negative sentences. Subject plus am, is, or plus not plus verb plus ing form. Subject plus am, is, or plus not plus verb ing form. For example, negative sentences. He is not sleeping. He, subject. Is, helping verb. Not, negative sentence. Sleeping, verb form, verb plus ing form. He is not sleeping. ఆమె నిద్రపోవడం లేదు. This one is negative sentence. We are not watching TV. We are not watching TV. మేము టీవీ చూడటం లేదు. Interrogative sentence. Interrogative sentences. Structure: am, is, or plus subject plus verb ing form. For example, are you writing a letter? Are you writing a letter? నువ్వు లేఖ రాస్తున్నావా? నువ్వు లేఖ రాస్తున్నావా? Are, helping verb. You, subject. Writing, verb. Are you writing a letter? నువ్వు లేఖ రాస్తున్నావా? So this one is interrogative sentence. Next one, is he eating breakfast? Is he eating breakfast? అతను బ్రేక్ఫాస్ట్ తింటున్నాడా? నౌ జరుగుతున్నటువంటి పనిని మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో క్వశ్చనింగ్ వేయడం అన్నట్టు. ప్రెసెంట్ జరుగుతున్నటువంటి పని, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నటువంటి ఈ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూస్ చేసి క్వశ్చనింగ్ వేయొచ్చు. Key indicators of present continuous tense. Words like now, at the moment, currently, today, this week, etc. are often used with present continuous tense. So these are the indicators. ఈ ఇండికేటర్స్ ఇలా ఉండేటువంటి నౌ, ఎట్ ద మూమెంట్, కరెంట్లీ, టుడే, దిస్ వీక్ అనేటువంటివి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్స్లో ఫార్మేషన్ చేసి మనం మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ రైట్ నౌ. సో దిస్ వన్ ఈస్ రైట్ నౌ ఇండికేటర్. హియర్ షీ ఈస్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ రైట్ నౌ. ఆమె ప్రస్తుతం ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుంది. ప్రస్తుతం ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుంది. ఎగ్జాంపుల్స్ విత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్. ఫస్ట్ వన్, యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో తెలియజేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. ఐ ఆమ్ రైటింగ్ అన్ ఈమెయిల్ ఎట్ ద మూమెంట్. ఐ ఆమ్ రైటింగ్ అన్ ఈమెయిల్ ఎట్ ద మూమెంట్. నేను ప్రస్తుతం ఈమెయిల్ రాస్తున్నాను. ప్రస్తుతం ఈమెయిల్ రాస్తున్నాను. సెకండ్ వన్, టెంపరరీ యాక్షన్స్. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ యాక్షన్స్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్లో తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, he is staying with his uncle this month. He is staying with his uncle this month.
అతను ఈ నెల తన మామ వద్ద ఉంటున్నాడు. అతను ఈ నెల తన మామ వద్ద ఉంటున్నాడు. We are working from home this week. We are working from home this week. మేము ఈ వారం ఇంటి నుండి పని చేస్తున్నాము. దిస్ వన్ టెంపరరీ యాక్షన్స్ని అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ యాక్షన్స్ని కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్లో ఇలా తెలియజేయచ్చు. ఫ్యూచర్ ప్లాన్స్ని ఫ్యూచర్లో చేసుకున్నటువంటి భవిష్యత్తులో చేసుకున్నటువంటి ప్లాన్స్ని కూడా ఇలా తెలియజేద్దాం. He is traveling to Delhi tomorrow. He is traveling to Delhi tomorrow. ఆమె రేపు ఢిల్లీకి ప్రయాణం చేస్తోంది. We are having a meeting in the evening. We are having a meeting in the evening. మేము సాయంత్రం మీటింగ్కి హాజరవుతున్నాం. Changing situations. The price of gold is increasing. The price of gold is increasing. బంగారం ధర పెరుగుతోంది. The world is becoming more connected. The world is becoming more connected. ప్రపంచం మరింత కలిసిపోతుంది. ప్రపంచం మరింత కలిసిపోతుంది. Common mistakes in present continuous tense. Using base verbs instead of ing forms. Base verb V1 verbs ని ing form తీసేసి వాడడం వల్ల మిస్టేక్స్ జరుగుతాయి. He is work now. Incorrect sentence. He is working now is correct sentence. Am is or helping verbs also యూజ్ చేయడంలో మిస్టేక్. For example, I going to school is incorrect sentence. I am going to school is correct one. Confusing it with simple present tense. I read a book now. Incorrect sentence. I am reading a book now. Correct sentence. Practice exercises. Bit. Fill in the blanks with the correct form of the verb. 1. She dash write a letter right now. She dash write a letter right now. He is writing a letter right now. He is writing a letter right now. Second one. We dash not watch TV at the moment. He dash not watch TV at the moment. We are not watching TV at the moment. We are not watching TV at the moment. Dash is or they dash play in the garden. Dash is or they dash play in the garden. Are they playing in the garden? Are they playing in the garden? So these three examples. First one is affirmative sentence. Second one negative. Third one is interrogative sentence. Translate into Telugu. He is studying for his exams now. He is studying for his exams now. అతను తన పరీక్షల కోసం ఇప్పుడు చదువుతున్నాడు. They are not working on the project this week. They are not working on the project this week. వారు ఈ వారంలో ఆ ప్రాజెక్ట్ పైన పని చేయటం లేదు. Are you traveling to the Hyderabad tomorrow? Are you traveling to Hyderabad tomorrow? మీరు రేపు హైదరాబాద్కి వెళ్తున్నారా? Translate into English. First one, నేనిప్పుడు టీవీ చూస్తున్నాను. నేనిప్పుడు టీవీ చూస్తున్నాను. I am watching TV now. I am watching TV now. వారు ఈరోజు బస్ స్టాండ్లో వేచి ఉంటారు. వారు ఈరోజు బస్ స్టాండ్లో వేచి ఉంటారు. They are waiting in the bus stand today. They are waiting in the bus stand today. ఆమె ఇప్పుడు ఇంటికి వెళ్తోంది. ఆమె ఇప్పుడు
ఇంటికి వెళ్తోంది. He is going home now. He is going home now. Write sentences using these verbs in the present continuous tense. Eat, learn, drive. So these are the verbs changes into eating, learning, driving. So next bit, describe the actions in the following situation using the present continuous tense. A man is walking in the park. ఒక వ్యక్తి పార్కులో నడుస్తున్నాడు. Children are playing football. పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు. Someone is cooking in the kitchen. ఎవరో కిచెన్లో వంట చేస్తున్నారు. So these are the actions in the present continuous tense. So lastly, affirmative, negative, interrogative sentences. Once again, we can see the structures. Affirmative, subject plus am is or plus verb plus ing form. Negative, subject plus am is or plus not plus verb form. Interrogative, am is or plus subject plus verb plus ing form. So the present continuous tense is useful for describing current, ongoing action and future plan. So ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను మరియు ఫ్యూచర్లో చేసుకున్నటువంటి ప్లాన్స్ని అరేంజ్మెంట్స్ ఈ ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలియజేయవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.